ఒక 100 సంవత్సరాలు నంద్యాలకు నీటి త్రాగునీటి సమస్య కానీ రాకూడదని చెప్పి పెద్ద చెరువులో మరి ప్రభుత్వ సెక్రటరీ విజయానంద్ గారు వచ్చి స్థలాన్ని పరిశీలించి నంద్యాల ప్రజల కోసం మరి చెరువులో నీటి సమ్మర్ ట్యాంక్ ని ఇంకా పెద్ద ఎత్తున నిర్మించాలని చెప్పి తీసుకొచ్చిన నాయకుడు ఫరూక్ గారు. ఇలా ముందు ఆలోచనతో నంద్యాల పట్టణానికి రింగ్ రోడ్డు కావాలని మరి తీసుకొచ్చాడు. 1430 ఏళ్ల నుంచి కుళ్ళిపోతుంటే ఆ నగర్ను మళ్ళా స్థాపించి ఆయనే మాట్లాడి శాంక్షన్ చేపించి ఆ 14 నగర్ రోడ్డుకు స్థలం కూడా ఇచ్చి రోడ్డును చేసినాడు. ఇదే శ్రీనివాసనగర్ రోడ్. అప్పుడు మా పిల్లప్పుడు బస్సులు మరి గాంధీ చౌక్ లో వెళ్ళిపోయేటి. మరి ఈనాడు మరి ఈ శ్రీనివాస్ సెంటర్ కూడా దారి లేదు. మరి ఆ దారి కూడా వాళ్ళ స్థలాన్ని ఇచ్చి ఈ రోజు ఆత్మకూరు బస్టాండ్ రోడ్డు వెడల్పు చేసి బ్రహ్మాండంగా ప్రజలు యాక్సిడెంట్ లేకుండా చేసినాడంటే ఒక్క పైసా కూడా తీసుకోకుండా స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవేగా ఎన్జిఓస్ కాలనీ, ఈ రోజు ఎన్జిఓస్ కాలనీ కోర్టు పలుకుతుంది. ఎన్నో వేల రూపాయలు మరి ఈ రోజు వేల విద్యార్థులు అక్కడ బ్యాంక్ కోచింగ్ చేస్తున్నారు. ఎంతో మంది గ్రామాల నుంచి వచ్చి అక్కడ స్థలాలు కొని ఇండ్లు కొని మరి పట్టణం అభివృద్ధి. నంద్యాల ఈ పొద్దు 5,50,000 జనాభా పైగా ఉందంటే అభివృద్ధి చేసినారు కాబట్టి, తెలుగుదేశం పార్టీలో ఫరూక్ గారు చేసినారు కాబట్టి మౌలిక వసతులు, పొద్దున్న లేస్తే నీళ్లు కావాలి, మరి బాత్రూమ్లు పోవాలి, అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి నంద్యాల పట్టణము పెరిగిపోతున్నది. మరి ఈ విధంగా ముందు చూపుతో రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీ చేయలేదు, వైఎస్ఆర్ పార్టీ చేయలేదు. మరి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి మరి ఆయన చేసే చేష్టలు మీరంతా చూస్తున్నారు. ఆయన 5 ఏళ్ళు గోడాడిచ్చినాడు. తెలుగుదేశం పార్టీని, బీజేపీని, కమ్యూనిస్టులను, అన్ని కాంగ్రెస్ పార్టీని మరి గోడాడిచ్చి ప్రజలతో చీవనిపించుకొని 11 సీట్లతో మరుగున పడిపోయిన కూడా ఈ రోజు వచ్చి పెత్తందారి వ్యవస్థను మరి చేసినాడు. ఆనాడు మాజీ ముఖ్యమంత్రిగా మరి గౌరవనీయులు మరి రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఒక్కసారి అని ప్రజలు ఓట్లేస్తే ప్రజలను హింసించినాడు, రక్తం తాగినాడు. ఏ విధంగా రక్తం తాగినాడంటే కరెంటు బిల్లులు 9 సార్లు పెంచడం, ఆర్టీసీ బస్సు ఛార్జీలు 7 సార్లు పెంచడం, అలాగే మరి రైతులకు యూరియా, అమోనియా దొరకకుండా చేయడం, నీళ్లు వర్షాలు పడినా కూడా రైతులకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, పరిపాలన చేయలేని పరిస్థితి. మరి రైతులకు 1,00,000 రూపాయలు గ్రామంలో ఉండే కాంట్రాక్టర్లు కాలువలు, పల్లె కాలువలు తెగిపోతే అప్పుడు కేసీ కెనాల్ అధికారులు ఇచ్చేవారు రైతులకు, కాంట్రాక్టర్లు ఆ ఊళ్ళో 3 నెలలకు బిల్లు వస్తాయంటే 50,000, 1,00,000, 2 లక్షలు పెట్టి చేసి బిల్లు చేయించుకునేవారు. ఒక్క పైసా లేకుండా కేసీ కెనాల్ డిపార్ట్మెంట్ లో మరి మొత్తం ఊడ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి లిక్కర్ అనే పేరు చెప్పి 25 సంవత్సరాలకు తాగుతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పి 25,000 కోట్లు అప్పు చేసి రాష్ట్రం పైన అప్పు తీసుకొని వచ్చి దిద్దిపోయిన నాయకుడు జగన్ గారు. మేము చెప్పాము ఆ రోజే, నువ్వు ప్రజలకు హింసిస్తున్నావు, రాక్షస పరిపాలన చేస్తున్నావు. మేము స్పీచ్ ఇస్తే మా దగ్గర పోలీసులు మమ్మల్ని తీసుకుపోయి అరెస్టు చేయడం, మా మీద కేసులు పెట్టడం, మరి ఈ విధంగా మమ్మల్ని గోడాడిచ్చాడు. ఈ రోజులు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన ఇంకా తెలివి రాకుండా ఈ పొద్దు రౌడీలకు మరి గూండాలకు మద్దతిస్తా అని చెప్పి ప్రజల్లోకి పర్వటన చేస్తాను, పరామర్శిస్తానని చెప్పి ఆయన వచ్చి ఈ రోజు ప్రజలను చంపుకుంటూ పోతూ ప్రజలు కారు కింద పన్ను కూడా మరి వాళ్ళని చంపుతూ 3 దళితులను ప్రాణాలను తీసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు.